గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడు కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఆ! అన్ని విధాలుగా. ఫస్ట్ మనం మందు రేట్లు చూసుకుంటే మందు మీద రేటు తగ్గింది, ఆ! అన్ని విధాలుగా బాగుంది. ఆ! ఉమ్. ముందు రేటు తగ్గించడానికి గవర్నమెంట్ బాగుంది. బాగుంది, పర్లేదు, ముందున్నంత ప్రాబ్లంగా ఏం లేదు. ఆ! అన్ని విధాలుగా చూసుకుంటే నాకైతే అనిపిస్తుంది. ఆ! ఉమ్. అదేంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటున్నారు కదా! అది చేస్తే కొద్ది ప్రాబ్లమే కదా. ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం అయిపోద్ది. అందరూ ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు ప్రైవేట్ చేసేస్తారు. ఆ! వీళ్ళందరినీ తీసేస్తా అంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది చేయకూడదు, ఆ! ప్రైవేట్ అనేది చేయకూడదు. ఓకే. మరి ఎలక్షన్ ముందు మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం అని. మరి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఆ, అది ఏంటంటే మరి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కూడా మనకి మన ఎవరు పల్లా శ్రీనివాస్ గారు ఫస్ట్ అన్నాక మొన్న నిరాహార దీక్ష చేశారు అది ఇది అనుకొని. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ చేసేస్తాము అన్నట్టుగా. కానీ మరి ఏం చేస్తామో మనకు తెలీదు. ఆ! మన పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారంటే అడుగుతుంటే వేరే వాళ్ళు వేరే చెప్తున్నారు. ఆ! తెలిసిందే కదా రాజకీయ నాయకులు అంటే, ఆ! ఇటు ఒక మాట అటు ఒక మాట అంటారు. మన కొత్త ఏం కాదు వాళ్ళ కోసం. ఆ! మరి కొన్ని కొన్ని చూసి చూడనట్టు అలా. విశాఖపట్నం వాసిగా ఏమనుకుంటాం? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధాని చేస్తా అన్నారు. విశాఖపట్నం అభివృద్ధి చేస్తా అన్నారు. ఐటీ అభివృద్ధి చేస్తా అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకని విశాఖపట్నాన్ని దృష్టిలో పెట్టుకోలేదు? వీళ్ళు తెస్తున్నాయి కదా కంపెనీలు. ఆర్బిట్ మాల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 1 year 2 year కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది. అవి వచ్చింది. కానీ వాళ్ళు చేయలేకపోయారు కదా. మన జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఏం ప్రయోజనం? చెయ్యాలి కంప్లీట్. సగమైన చేసుంటే బాగున్నాం. మన పైన అయింది కదా. సగం అంటే అంత అవ్వలేదు, కొద్దిగా అయ్యింది, మరీ అంత అవ్వలేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేశాడు, కానీ చూపించే విజన్ లేదు మనోడికి. కరెక్ట్ చూపించలేకపోయాడు. చాలా చేశాడు మనోడు. ఇక్కడానికి బయటను కూడా చేసి ఐ హాస్పిటల్ కట్టడం, మంచి మంచి డ్యాములు కట్ చేశారు, కానీ కరెక్ట్గా చూపించుకోలేకపోయారు. అదొక మైనస్ వాళ్ళకి. అది జగన్ గారికి చేసింది చెప్పుకోలేకపోయారు. చెప్పుకోలేకపోయారు. అంతే, చేశారు, చేయలేదని ఎప్పుడు అనలేదు, చేశారు. ఇంకంతే. ఒక విశాఖపట్నం జనాలందరూ కూడా బాగానే దోచుకున్నారు, అలాగా అన్నీ జరిగాయి. జరగడం అయితే